నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలితశ్రీ గారు ఉన్నారు. మరి గార్డెనింగ్ కి సంబంధించి వారేం తెలియజేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం లలిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ఈ రోజు ఉద్యాన శోభ కార్యక్రమంలో మా సకులకు ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు మనం విండ్ స్వెప్ట్ స్టైల్ గురించి తెలుసుకుందాం. ఓకే, విండ్ స్వెప్ట్ స్టైల్. విండ్ స్వెప్ట్ స్టైల్ ఓకే, అంటే విండ్ ఒక సైడ్ నుంచి వేస్తే ఆ చెట్టు ఎలా పెరుగుతుంది. మనం ఇప్పుడు ఇది చూస్తుంటేనే ఒక వృక్షం లాగా ఒక సైడ్ బ్రాంచెస్ ఉండి, అంటే ఇటు నుంచి గాలి వీస్తే ఎలా తీసుకుంటుంది. ఇలాంటి చెట్లు మనం ఒక క్లిఫ్ మీద, మౌంటైన్స్ మీద, అంటే ఒక్క సైడే విండ్ వస్తుంటుంది అనమాట. ఆ విండ్ బ్లో అయ్యి గాలి ఒక్క సైడ్ నుంచే వస్తుంటే ఎలా చూపించాలి అంటే, మన బాన్సైలో కూడా డిఫరెంట్ స్టైల్స్ ఎలా ఉంటాయంటే నేచర్లో చూసి మనం కాపీ చేస్తుంటున్నాం. బాన్సై అంటేనే నేచర్ ఇన్ మినియేచర్. బాన్సై అంటేనే మనం నేచర్ని కాపీ చేస్తున్నట్టు అనమాట. నేచర్లో ఒక చెట్టుకి ఒక సైడ్ నుంచే గాలి వీస్తుంటే ఎలా కొమ్మలుంటాయి, ఆ వృక్షం ఎలా కనపడుతుంది ఒక ట్రేలో చూపిటానే మనం విండ్ స్వెప్ట్ స్టైల్. యాజ్ ఇఫ్ విండ్ ఈస్ బ్లోయింగ్ ఆన్ వన్ సైడ్ అండ్ ఆల్ ది బ్రాంచెస్ ఆర్ టర్నింగ్ ఆన్ వన్ సైడ్. ఈ లుక్ మనం ఎలా తెప్పించుకుంటాం? వన్ సైడ్ బ్రాంచెస్ తీసేస్తాను. ఒక మామూలు చెట్టు తీసుకొని వన్ సైడ్ అన్ని బ్రాంచెస్ తీసేసి ఒక్క సైడే బ్రాంచెస్ ఉంచుకొని దాన్ని అంటే స్టెప్ వైజ్గా నాకు అన్ని బ్రాంచెస్ షుడ్ బి విజిబుల్. ఏదైనా ఏ స్టైల్లో కన్నా మనకు బాన్సై అంటేనే ది ఫ్లో ఆఫ్ ది ట్రంక్ లైన్ అండ్ నీట్లీ అరేంజ్ బ్రాంచెస్ అంటాం. అంటే ఒక బాన్సై ఒక నేచర్లో ఒక చెట్టు ఒక వృక్షాన్ని చూస్తుంటేనే మనకి ఆ ట్రంక్ లైన్ విజిబిలిటీ బాగుండాలి. సో ఇక్కడ ట్రంక్ లైన్ చూడండి ఇలా కర్వ్ తీసుకొని అండ్ న్యాచురల్గా అండ్ వెరీ వెరీ ఆర్టిస్టిక్గా ఉంది. సో ఆ న్యాచురల్గా టర్న్స్ తీసుకొని కర్వ్స్ వచ్చి పైన ఎపెక్స్ దాకా వచ్చింది. సో అండ్ ది బ్రాంచెస్ షుడ్ బి క్లియర్లీ విజిబుల్. సో ఎక్కడెక్కడైతే బ్రాంచెస్ తీసుకుంటున్నానో ఆ క్లారిటీ ఉందన్నమాట. అన్ని కూడా విజిబుల్ గా ఉన్నాయి యాక్చువల్లీ. అవును, మీరు దూరం నుంచి చూస్తే కూడా మీకు ఆ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయో సెట్ చేసి ఉన్నాయి. ఇంకా దూరం నుంచి చూస్తే కూడా మనకి ఆ నెగిటివ్ స్పేసింగ్ కనపడుతుండాలి. ఇప్పుడు నేచర్లో మనం ఒక వృక్షం చూసాం అనుకోండి, ఆ బ్రాంచెస్ ఎక్కడ స్టార్ట్ అయినాయో మనకు తెలుస్తుంటుంది. అండ్ దేర్స్ ఎ స్పేస్ బిట్వీన్ బ్రాంచ్ అండ్ బ్రాంచ్ నేచర్లో వృక్షాలలో. అలానే మన బాన్సైలో కూడా దే షుడ్ బి ఎ స్పేస్ బిట్వీన్ బ్రాంచెస్. బ్రాంచెస్లో స్పేస్ ఉండి దాన్ని మనం నెగటివ్ స్పేసింగ్ అంటాం. సో దట్ దెర్స్ అ క్లారిటీ అండ్ యూ కెన్ హ్యావ్ ద ట్రీ లైక్ అపియరెన్స్. ఇక్కడ ఎక్కడైనా మీరు చూస్తుంటే మనం మొదలు ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ అయ్యే దగ్గర ఎక్కడ మనకి చిగులు లేవు, ఎక్కడ మన బ్రాంచెస్ పెట్టలేదు. ఓన్లీ అది ఎండింగ్. అదే మనకు ఆ మెచ్యూర్డ్ లుక్ తెప్పిస్తుంది. బాన్సైలో ఏంటి, ఒక 2 సంవత్సరాల చెట్టు కూడా ఒక 5 సంవత్సరాల చెట్టులాగా చూపించాలి. అంటే ఒక వృక్షంలాగా చూపించాలి. మామూలు ఒక చెట్టుని తీసుకెళ్ళి దాన్ని కటింగ్ చేసి దానికి ఇట్లా షేప్ చేసుకుంటూ ఏదైతే ఆకారంలో మనకు కావాలో ఆ స్టైలింగ్ ఇచ్చుకుంటూ చేయటాన్ని మనం బాన్సై అంటాం అన్నమాట. ఆ స్టైలింగ్ కూడా ఏంటి, నేచర్లో మనం ఇలాంటి స్టైల్ చూస్తున్నాం. నేచర్లో మనకి ఎక్కడో చోట ఇలాంటి స్టైల్ కనపడుతుంది. ఆ కనపడిన స్టైల్ని మనం ట్రేలో పెట్టుకొని మీరు చూస్తే ఇవి హ్యావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ దీని కరెక్ట్గా సూట్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక వైల్డ్ లుక్ ఉంది కాబట్టి, ఒక వైల్డ్ లుక్ అంటే ఇది తుమ్మ చెట్టు, అకేషియా ఫ్యామిలీకి సంబంధించిన తుమ్మ చెట్టు. అండ్ మీకు మంచి ఫ్లవర్స్ కూడా కనిపిస్తున్నాయి, ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు వస్తూ ఉన్నాయి ఫ్లవర్స్. సో మొత్తం ఫ్లవర్ వచ్చినాక, ఎల్లో ఫ్లవర్స్ వచ్చినాక, ఇవన్నీ వచ్చేసినాక లుక్ వెరీ బ్యూటిఫుల్ అండి. అండ్ ఆ ట్రంక్ లైన్ బట్టి కూడా మనం ట్రే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ బికాస్ ఇట్ ఈస్ హ్యాజింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్గా ట్రంక్ లైన్ ఉంది కాబట్టి వెరీ ఆర్టిస్టిక్ ట్రంక్ లైన్ ఉంది దానికి. అలా అందుకనే ఒక ఆర్టిస్టిక్ ట్రే, ఇట్ ఎన్హాన్సెస్ ద బ్యూటీ యాక్చువల్లీ. సో అలానే మనం ఆ ట్రే కూడా సెలెక్ట్ చేసాం. ఇంక ఇక్కడ చూస్తే మీకు రూట్స్ కనపడుతున్నాయి. ఒక వృక్షం అనగానే మనం మామూలు ఒక చెట్టు పెట్టినట్టు నాటేసినట్టు కాకుండా వృక్షానికి మన మొదల దగ్గర బాగా రూట్స్ కనపడుతుంటాయి అన్నమాట. మొదల దగ్గర అన్ని రూట్స్ కనపడతాం. అప్పుడు ఆ పెద్ద ఏజ్ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ బాన్సై కూడా మనం ఎక్స్పోజ్ రూట్స్ ఇస్తుంటాం. అంటే అది మనం పెట్టేటప్పుడే టు క్రియేట్ దట్ మెచ్యూర్డ్ లుక్, టు క్రియేట్ దట్ ట్రీ లైక్ అపియరెన్స్ మనకు ఎక్స్పోజ్ రూట్స్ ఉండాలి బాన్సైలో. ఓకే లలిత గారు, ఇది చూస్తుంటే దీని ఏజ్ ఎంత అని అడగాలనిపిస్తోంది యాక్చువల్లీ. ఎందుకంటే బాన్సైలో స్పెషలే అది. దీని ఏజ్ ఎంత అని తెలుసుకోవడం. 13 years అండి. మై గాడ్, 13 years. ట్రంక్ సైజ్ బట్టి కూడా వీ కెన్ ఎస్టిమేట్. ఓకే, యాక్చువల్లీ మీరు తుమ్మ చెట్టు అన్నారు. మనం చూస్తే రోడ్ సైడ్ ఉంటూ ఉంటాయి, అసలు పెద్దగా దాన్ని పట్టించుకో. ఇది తుమ్మ చెట్టు, ఇది చూస్తే పెంచాలనిపించేటట్టు ఉంది. అసలు ఎలా మెయింటైన్ చేస్తారు దీని ఇలా?
చాలా అంటే మనం ఆ చెట్టులో అందాన్ని తెప్పియటమే ఆర్ట్ అంటాం మనం. బాన్సాయిలో కూడా ఏంటి, హాఫ్ హార్టికల్చర్ హాఫ్ ఆర్టిస్టిక్ లుక్. బాన్సాయి అంటేనే మనం హార్టికల్చర్ అంటే ఆ చెట్టును ఎలా పెరుగుతుంది, ఎలా పెడితే దీని మంచి పోషణ ఉంటుంది, ఎలా చూసుకుంటే దాని పోషణ ఎలా చేసుకోవాలి అనేది హార్టికల్చర్. ఆర్టిస్టిక్ ఏంటంటే ఆ చెట్టుని ఎంత అందంగా తీర్చిదిద్దగలేం. బ్యూటిఫైయింగ్ ఆఫ్ ది ప్లాంట్ ఇస్ ఆల్సో బాన్సాయి అనమాట. సో ఒక తుమ్మ చెట్టునే మనం మీరు అన్నట్టు ఒక రోడ్ సైడ్ జస్ట్ ఇట్లా పడి పెరుగుతూ ఉంటాయి అనమాట. ఎక్కువ తుమ్మ చెట్టు మనం రబ్బర్ కానీ ఏదైనా తీస్తూ ఉంటాం. దీన్ని ఇలా ఆర్టిస్టిక్గా తయారు చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ది విజన్, ఇమాజినేషన్. బాన్సాయి ఈజ్ నథింగ్ బట్ యువర్ ఇమాజినేషన్ పవర్ ఆల్సో. బాన్సాయి ఈజ్ నథింగ్ బట్ అగైన్ యువర్ ఆర్టిస్టిక్ లుక్ అండ్ యువర్ ఇమాజినేషన్ పవర్. ఒక చెట్టు చూడంగానే నేను ఇలా చేసుకుంటే బాగుంటుందా, ఇది నేచర్లో నేను ఇలా చూస్తుంటాను, ఇలా చేసుకోనా అని థాట్ ప్రాసెస్ పెట్టుకొని దాన్ని వైరింగ్ చేసి ఉంచి, ఇప్పుడు కూడా మనం వైర్ చేసే ఉన్నాయి. ఎందుకంటే అవి కొన్ని అంటే ఏజ్ లిమిట్ లేదానికి. చిన్నగా ఉన్నప్పుడైనా మనం వైరింగ్ చేయాలి, పెద్దగా వైరింగ్ చేయకూడదని ఏం లేదనమాట. ఎప్పుడైతే రిక్వైర్ ఉంటుందో అది మనకి అబోవ్ దాటిపోయి పెరుగుతుంటుందో అప్పుడు దాన్ని అదే పట్టేసుకొని వైరింగ్ చేసేసి అదే పొజిషన్లో ఉంచుకుంటాం. ఇక్కడ చూస్తే మనం ఇంకోటి ఇప్పుడు ఫ్రెష్గా వైరింగ్ చేస్తుంది, మీరు ఎట్టుకోవాలంటే అటు మూవ్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు నేను ప్రస్తుతం దాని పొజిషన్ ఇక్కడ అనమాట. సో మనం అలా క్రియేట్ చేసుకుంటూ ఇలా స్లాంటింగ్ గా పోయి ఈ కొనికల్ షేప్లో, ఎందుకంటే మనకి వృక్షాలు కూడా నేచర్లో కొనికల్ షేప్లోనే ఉంటాయి అనమాట. సో ఆ కొనికల్ షేప్లోనే తీర్చిదిద్దాన్ని మనం హైట్ ఎంత వరకు పెరగచ్చు, ఇంతే హైట్ లిమిట్. అంటే మనం చేసినప్పుడు ఎంత హైట్లో పెంచాలో డిసైడ్ చేసుకుంటాం అనమాట. నాకు ఇంతవరకే కావాలంటే ఈ తీసేసి ఇంతవరకే ఉంచుకునేదాన్ని, ఈ హైట్లో ఉంచుకోవాలన్నా కాబట్టి అబౌవ్ దిస్ ఏది పెరగనేను. ఏదైనా వస్తే చిగుళ్ళు తీసేస్తూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇవన్నీ చిగుళ్ళు ఉన్నాయి, ఇక్కడ నాకు అవసరం లేదు. సో ఇవన్నీ తీసేస్తుంటాను, ఇవన్నీ తీసేస్తుంటాను. ఎక్కడైతే నాకు అవసరం లేదో చిగురు వచ్చినప్పుడు, ఒక 2 ఆకులు వచ్చినప్పుడు క్లీన్ చేసుకుంటూ ఎక్కడైతే అవసరం ఉందో అదే ఉంచుకుంటాను. అన్వాంటెడ్ బ్రాంచెస్ రిమూవ్ చేస్తూ వాంటెడ్ బ్రాంచెస్ ఉంచుకొని ఆ షేప్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇంత ఆర్టిస్టిక్గా ఉంది తుమ్మ చెట్టు అయినా సరే, ఇంత బాగున్నప్పుడు ఇండోర్లో పెట్టుకోవచ్చా నాకు చిన్న డౌట్ వస్తుంది. సో ఇది ప్లేస్ చేయొచ్చా ఇండోర్లో కూడా? మళ్ళీ సేమ్ క్వశ్చన్. వీటికి ఇండోర్ ఉండే అది దానికి అలవాట్లేదు, అంటే షేడ్లు కూడా పెరగదు. ఎక్కువ మటుకు ఎండ బాగుండి తక్కువ నీళ్ళు ఉండే ప్లేస్లోనే ఉంటుంది తుమ్మ చెట్లు. ఏదన్నా మనకి ఒక 1 వీక్ దాకా ఉంటాయండి. 1 వీక్ దాకా పెట్టొచ్చు, 2-3 days. కానీ మళ్ళీ వాటికి సన్లైట్ వచ్చి కొంచెం మళ్ళీ ఆకు డ్రాప్ చేయటము, పూలు డ్రాప్ చేసేయటము, అది ఫ్రెష్నెస్ ఉండదు. సో ఒక 2-3 days ఎనీ బాన్సాయి కెన్ బి కెప్ట్ ఇండోర్స్ ఫర్ 2-3 days. అదర్ దెన్ దట్ మళ్ళీ సన్లైట్ కావాలి దానికి, అంటే సన్లైట్ చూపించి మళ్ళీ ఇండోర్ పెట్టుకోవచ్చు. సో రెగ్యులర్ గా కూడా షెఫిల్ చేస్తూ ఉండకూడదు. ఓన్లీ 1 వీక్ 2 days అట్లా పెట్టేసి మళ్ళీ ఎండకే పెడితే దానికి హ్యాపీగా ఉంటుంది. ఓకే లలిత గారు, మా సకులకు విండ్ స్వెప్ స్టైల్ గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే అండి. ఇది ఇవాల్టి ఉద్యాన శోభ కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.